ప్రపంచం అతన్ని కోటీశ్వరుడిగా చూసి మురిసిపోతోంది. కానీ అతను మాత్రం తన ప్రపంచాన్నే కోల్పోయి విలవిలలాడుతున్నాడు. ఒకవైపు ఐపీఎల్ వేలంలో కోట్ల రూపాయల వర్షం, మరోవైపు కన్న తమ్ముడి చితి మంటలు. ఆ డబ్బు తన తమ్ముడి ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేదని తెలిసినప్పుడు ఆ గుండె ఎంతగా తల్లడిల్లిందో మీకు తెలుసా? గుజరాత్లోని ఒక చిన్న గ్రామం. తండ్రి టెంపో డ్రైవర్, కనీసం ఇంట్లో టీవీ కూడా లేని దారిద్ర్యం. ఆకలితో యుద్ధం చేస్తూనే చేతన్ సకారియా క్రికెట్ బ్యాగ్ పట్టాడు. నెమ్మదిగా ఐపీఎల్ వరకు ఎదిగాడు. కానీ సరిగ్గా వేలానికి కొన్ని రోజుల ముందు ఆ ఇంట్లో ఒక పెను విషాదం చోటు చేసుకుంది. చేతన్ ప్రాణంగా ప్రేమించే తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నిజం తెలిస్తే నా కొడుకు గుండె పగిలిపోతుంది అని ఆ తండ్రి తన కడుపు కోతను దిగమింగుకుని నిజాన్ని దాచేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడుతున్న చేతన్ తన తమ్ముడి మరణం తెలియక ఫోన్ చేసినప్పుడల్లా నాన్నా తమ్ముడెక్కడా అని అడుగుతుంటే ఆ తండ్రి పడ్డ నరకం వర్ణనాతీతం. చివరకు ఐపీఎల్ వేలంలో 1.2 కోట్లు సంపాదించి ఆ సంతోషంతో తమ్ముణ్ణి చూడాలని వెళ్ళిన అతనికి తమ్ముడి ఫోటోకి ఉన్న పూలదండ కనిపించింది. ప్రపంచం మొత్తం తనని కోటీశ్వరుడిగా చూస్తుంటే అతను మాత్రం తన సర్వస్వాన్ని కోల్పోయి అక్కడే కుప్పకూలిపోయాడు. విధి అతన్ని అక్కడితో వదల్లేదు. ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే తండ్రికి కోవిడ్ సోకింది. నా సంపాదనంతా నా తండ్రి కోసమే, ఆయన బతికితే చాలు అని వేడుకున్నాడు. కానీ మృత్యువు కనికరించలేదు. తమ్ముణ్ణి కోల్పోయిన కొద్ది రోజులకే తండ్రిని కూడా కోల్పోయాడు. ఒకవైపు తమ్ముడి సమాధి, మరోవైపు తండ్రి చితి. ఆ రెండింటి మధ్య ఒక క్రికెటర్ నిలబడ్డాడు. తన బాధను కసిగా మార్చుకున్నాడు. స్టేడియంలో వికెట్ తీసి గాల్లోకి గంతు వేసిన ప్రతిసారి అది కేవలం సెలబ్రేషన్ కాదు, అది ఆకాశంలో ఉన్న తన తమ్ముడికి మరియు తండ్రికి ఇస్తున్న నివాళి. ఆయన కళ్ళల్లో కన్నీళ్లుండవచ్చు, కానీ ఆయన బౌలింగ్ వేగంలో మాత్రం ఒక ఆకలి ఉంది. తన కుటుంబం కోసం, తన కల కోసం మరణంతో పోరాడి గెలిచిన వీరుడు చేతన్ సకారియా. ఓటమి అంటే ప్రాణం పోవడం కాదు, ప్రాణం ఉన్నంత వరకు పోరాడకపోవడం. చేతన్ సకారియా కథ మనకు నేర్పేదిదే. జీవితం మనల్ని ఎంతగా ఏడిపించినా సరే పోరాటాన్ని మాత్రం ఆపకండి. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ అంతే. జై హింద్.